హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు తెలుసు, దాదాపు 2 సంవత్సరాలుగా అభ్యర్థులు అహర్నిశలు కష్టపడి ఆ సిలబస్ను అంటే హెచ్డబ్ల్యూఓ సిలబస్ను బాగా చదివి టైంను బాగా పనంగా పెట్టి పరీక్ష రాసి ఎంతగానో ఎదురు చూశారు. మరి దానికి సంబంధించి మనకు రిజల్ట్ అనేటువంటిది రావడం జరిగింది. మరి కాబోయే హెచ్డబ్ల్యూఓ అభ్యర్థులకు ముందుగానే శుభాకాంక్షలు. ఎందుకంటే 90% అభ్యర్థులు మనం గతం నుండి చెప్పొచ్చినట్టుగా మన అభ్యర్థులే ఉండడం చాలా గమనార్హం. మరియు ఎందుకంటే మీరు మనం అందరం కలిసి బాగా కష్టపడి క్లాసులు విని ప్రభుత్వ మెటీరియల్ పూర్తిగా అన్ని పుస్తకాలు క్షుణ్ణంగా చదివి మెటీరియల్ ఫాలో అయ్యి టెస్టులు, గ్రాండ్ టెస్టులు, ఫ్రీ టెస్టులు అన్నీ రాసి రాత్రనక పగలనక చదివి ఈరోజు ఈ స్థానంలో మీరు నిలబెట్టారు. మరి ఈ సందర్భంగా ఆ ర్యాంకింగ్ లిస్ట్లో చాలామంది చూసుకోవడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. అంటే పోస్టుల సంఖ్య ఎంత యాక్చువల్గా, మరి మా స్థానం ఎంత అంటే వారు ఇచ్చినటువంటి ర్యాంక్ అనేటువంటిది పూర్తిగా స్టేట్ వైడ్గా ఇవ్వడం జరిగింది, జోనల్ వైజ్గా కాకుండా. మీ సౌలభ్యం కోసం నేను జోనల్ వైజ్గా విడగొట్టడం జరిగింది. మరి మనకు 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. సెకండ్ అమెండెడ్ నోటిఫికేషన్లో భాగంగా మీరు ముందుగా ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా పోస్టుల సంఖ్యను ఒక దగ్గర రాసుకొని మీ స్థానాన్ని తెలుసుకొని తర్వాతనే నిర్ధారణకు రండి. ఎందుకంటే చాలామందికి ఎలా చూడాలో తెలియట్లేదు కాబట్టి ఆ యొక్క బాధ్యతగా నేను చెప్పడం జరుగుతుంది. మీకు అందరికీ కూడా ఈ యొక్క జోనల్ వైజ్ మనకు ర్యాంకింగ్ లిస్టును క్యాస్ట్తో సహా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది, 7 జోన్లు విడివిడిగా. మరియు అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు, మన యాప్లో హెచ్డబ్ల్యూ ఫోల్డర్లో 7 జోన్లను ఉచితంగా పెట్టడం జరిగింది. కాబట్టి చూసుకునే క్రమంలో కనుక సరిగ్గా చూసుకోకపోతే జాబ్ వచ్చేవాళ్ళు రాదనుకున్న వాళ్ళు వస్తుందనుకోవడం, ఇలా సంబరపడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏది మాట్లాడినా మీరు నిజాలు మనం మాట్లాడుకోవాలి. కాబట్టి చాలా అహర్నిశలు కష్టపడి దాన్ని సెట్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి మీరు చూసుకునే విధానం కూడా చూసుకోవాలి. ఆ విషయం తెలియకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ముందుగా మీరు పీడిఎఫ్ను ప్రింట్అవుట్ తీసుకొని మీ యొక్క క్యాస్ట్ వారీగా ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, ఓపెన్ జనరల్లో ఎన్ని ఉన్నాయి, ఓపెన్ ఉమెన్లో ఎన్ని ఉన్నాయి, మీ క్యాస్ట్లో జనరల్లో ఎన్ని ఉన్నాయి, మీ క్యాస్ట్లో మరియు రిజర్వేషన్లో ఎన్ని ఉన్నాయి, ఇలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చూసే విధానం కనుక మీకు తెలియకపోతే ఇబ్బంది పడుతుంది. ఇది మీరు కొన్ని పోస్టులకే ఎలిజిబుల్. నేను పోస్ట్ 1 గురించి మాట్లాడట్లేదు, గ్రేడ్ 1 గురించి, గ్రేడ్ 2 గురించి మాట్లాడుతున్నాను. మీకు తెలుసు పోస్ట్ కోడ్ 2 అనేటువంటిది ఉంది మనకు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పోస్ట్ కోడ్ 2 మీ హాల్ టికెట్లో కూడా ఉంది. మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అది మాత్రమే రాసుకోవాలి. అందుకంటే ముందుగా కొందరు అమ్మాయిలు మాత్రమే కొన్నిటికి ఎలిజిబుల్ ఉన్నారు, కొందరు అబ్బాయిలు మాత్రమే కొన్నిటికి ఎలిజిబుల్ ఉన్నారు, కొందరు 2టికి ఎలిజిబుల్ ఉన్నారు. కానీ ఇక్కడ సాగ్రిగేషన్ కరెక్ట్గా ఇవ్వలేదు. కాబట్టి మీరు బాగా గమనించాలి ఎలా దీన్ని చూసుకోవాలి. మరి కాళేశ్వరం జోన్లో చూసుకుంటే ఇది అందరికీ ఎలిజిబుల్ ఉంది. ఇక్కడ 3+3 CF అని ఉంది చూడండి. ఓసీ జనరల్ మాత్రం ఇచ్చాడు, అది ఉమెన్ అని ఇవ్వలేదు. కానీ ఇక్కడ 3+3 CF అన్నప్పుడు 6 జనరల్కే అనుకోకూడదు. ఖచ్చితంగా 33% అంటే మీరు బాగా గుర్తుపెట్టుకో. అంటే 6 పోస్టులు ఉన్నప్పుడు 4 జనరల్ 2 ఉమెన్కి వెళ్ళిపోతుంది, 4 జనరల్ 2 ఉమెన్కి వెళ్ళిపోతుంది. మరి ఎలా తెలుసుకోవాలి సార్ ఉమెన్కి వెళ్ళిపోతుంది అది జనరల్ అనేటువంటిది? మళ్ళీ జనరల్లో కూడా ఉమెన్ వస్తుందనే విషయాన్ని మర్చిపోరాదు. జనరల్లో కూడా అందరూ జనరల్ అంటే జంటు కాదు, ఇద్దరు అంటే అమ్మాయిలకు చాలా ఛాయిస్ ఉంది. దీన్ని బట్టి చూస్తే అందరూ జనరల్ అనుకునేరు. కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. పోస్టుల సంఖ్య జనరల్ అన్నప్పుడు అక్కడ ఓపెన్ జనరల్ అన్నప్పుడు కొన్ని చోట్ల మీరు ఖచ్చితంగా మహిళల్ని యాడ్ చేసుకోవాలి, 33%. మరి ఇక్కడ చూస్తే పోస్ట్ 3 కనుక తీసుకుంటే ఇది ఫీమేల్కు మాత్రమే ఉన్నాయి, ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే కౌంట్ చేసుకోవాలి. మళ్ళీ ఆ ఫీమేల్లో కూడా జనరల్ ఉన్నాయి మరియు క్యాస్ట్ వైజ్గా ఉన్నాయి. మరియు ఇది మేల్ మాత్రమే పోస్ట్ కోడ్ 4. తర్వాత 5లో మీరు తీసుకుంటే
ఏ బి సి డి ఉన్నాయి. మరి 5 తర్వాత ఉన్నటువంటివన్నీ కూడా మీకు తెలుసు ఏంటయ్యా అంటే డిసేబుల్ వాళ్ళకు ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. మరి ఒకవేళ చూడండి, ఇక్కడ నేను బీసీబీ ఉమెన్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీ ఉమెన్ తీసుకుంటున్నాను. ఆ అమ్మాయికి 4 చోట్ల అవకాశాలు ఉంటాయి. 4 చోట్ల అవకాశాలు అంటే ఎక్కడయ్యా అంటే చూడండి, ఓపెన్ జనరల్లో ఉంటుంది ఫస్ట్ అవకాశం. ఓపెన్ జనరల్, తర్వాత ఓపెన్ ఉమెన్లో చూసుకోవచ్చు ఆ అమ్మాయి. మరియు బీసీబీ క్యాస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కాబట్టి బీసీబీ జనరల్లో అవకాశం ఉంటుంది, మళ్ళీ బీసీబీ ఉమెన్లో అవకాశం ఉంటుంది, మళ్ళీ ఈ జనరల్లో కూడా అమ్మాయిలు ఉండవచ్చు, ఈ జనరల్లో కూడా అమ్మాయిలు ఉండవచ్చు. మరి ఒకవేళ ఓపెన్ జనరల్లో కేవలం 3 పోస్టులు ఇచ్చాడంటే 3 అందరికీ అనుకునేరు కాదు, 2+1 ఒకటి ఖచ్చితంగా మహిళకు కేటాయించబడాలి, ఒకటి ఖచ్చితంగా మహిళకు కేటాయించాలి. ఒకవేళ ఓపెన్లో 8 పోస్టులు ఉన్నాయి, ఓపెన్ జనరల్ అన్నాడు, ఇంకా ఏం మెన్షన్ చేయలేదు, అప్పుడు 6+2గా తీసుకోవాలి, 6+2గా తీసుకోవాలి. అంటే 6 జనరల్ 2 ఉమెన్, 6 జనరల్ 2 ఉమెన్ అంటే 33% మనం తీసుకోవాలి పరిగణలోకి. అక్కడ ఇవ్వలేదు అంటే ఇక్కడ మహిళలకు ఎక్కువ ఛాయిస్ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. సో ఓపెన్ జనరల్ 8 అన్నప్పుడు 6 జనరల్ అవుతుంది, 2 ఉమెన్ అవుతుంది. కాబట్టి జనరల్లో కూడా మళ్ళీ మహిళ పోటీ పడవచ్చు. మరి ఎలా చూసుకోవాలి? ఒకవేళ నేను జోనల్ వైజ్గా ఇచ్చినప్పుడు ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ ఓపెన్ పోస్టులు, మొత్తం పోస్టుల సంఖ్య ఓపెన్లో చూసుకోవాలి. తర్వాత ఒకవేళ మహిళ అయితే కనుక ఓపెన్ జనరల్లో చూసుకోవాలి, తర్వాత ఇమ్మీడియట్గా ఓపెన్ ఉమెన్లో చూసుకోవాలి. తర్వాత ఒకవేళ బీసీబీ మహిళ అయితే బీసీబీ జనరల్లో చూసుకోవాలి, అది ఫిమేల్ అయినా మేల్ అయినా సరే. తర్వాత బీసీబీ ఫిమేల్లో చూసుకోవాలి. అంటే 4 చోట్ల మీరు చూసుకోవాల్సి ఉంటుంది మహిళలు. కాబట్టి అందుకని మీకోసం ఇలా జోనల్ వైజ్గా చూడండి, జోనల్ వైజ్గా జోన్ 1 ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాలి. చాలామంది ఎక్కువ మార్కులు వచ్చిన వారు జెంట్సే ఉన్నారు అంటే జెంట్స్ ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా పోస్టుల సంఖ్యను బట్టే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే జనరల్లో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, కానీ కొన్ని ఫిక్స్డ్ పోస్టులు మహిళలకు కేటాయించబడ్డాయి. కేటాయించబడిన చోట మీరు ఖచ్చితంగా 33% తీసుకొని మాత్రమే. చాలామంది జనరల్ అనుకుని మొత్తంలో చూసుకుంటున్నారు. కాదు మిత్రులారా, చూసుకునే క్రమంలో తప్పులు చేయగలరు. మీకు ఇంకా అనుమానం ఉంది, ఎలా చూసుకోవాలో తెలియట్లేదు, యాప్లో మెసేజ్ పెట్టండి, మేము వాయిస్ మెసేజ్ పెడతాం. ఎన్నో ఫ్రీ టెస్టులు పెట్టాం, ఎన్నో గ్రాండ్ టెస్టులు పెట్టాం, ఎన్నో సమాధానాలు చెప్పాం. మరి చివరి అంకంలో ఉన్నటువంటి మనకు ఒక క్లారిఫై అనేటువంటి ఉంటే మనం ఫర్దర్ ఎగ్జామ్కి ఏం ప్రిపేర్ కావాలో తెలుస్తుంది. మీరు చాలామంది దగ్గర వరకు వచ్చి విజయాన్ని కోల్పోతే కనుక నష్టం లేదు. మీకోసం ఒక అద్భుతమైన డైట్ బీఈడీ లెక్చరర్ నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. 1 రోజుల్లో అది ఫైనల్ కాబోతుంది. ఇదే సిలబస్ ఉంటుంది. ఇది సిలబస్ సీరియస్గా చదివిన వారు, తెలుగు అకాడమీ చదివిన వారు ఏమాత్రం నష్టపోరు. పరీక్షలు రాసిన వారు ఎవ్వరు కూడా నష్టపోరు, క్లాసులు విన్నవారు ఎవ్వరు నష్టపోరు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, జోనల్ వైజ్గా మీకోసం నేను ఇవ్వడం జరిగింది. మీకు ఏ అనుమానాలు సరే మన యాప్లో మెసేజ్ పెడితే మేము వెంటనే స్పందిస్తామనే విషయం మీకు తెలుసు. కాబట్టి ఎందుకంటే జాబ్ వచ్చే వాళ్ళు కూడా రాదనుకున్న వాళ్ళు వస్తుందనుకోవడం, వేరే ప్రిపేర్ కాకపోవడం. ఎందుకంటే రాబోయే తరుణంలో మనకి టెట్ డిఎస్సి ఉంది, మనం వేరే చదవలేము, వేరే పోటీలో ఉండలేము, తెలిసిన విద్యనే మనం నేర్చుకోగలి, తెలియని ఆట ఆడలేము. కాబట్టి మీరు పోస్టులు క్యాలిక్యులేట్ చేసే క్రమంలో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఖచ్చితంగా ఫస్ట్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి, అమెండ్మెంట్ అయినా తీసుకోవాలి, మీ పోస్టుల సంఖ్య రాసుకోవాలి. మీరు ఓపెన్లో ఉన్నారా, లేక ఓపెన్ జనరల్లో ఉన్నారా, ఓపెన్ ఉమెన్లో ఉన్నారా, మీ క్యాస్ట్లో జనరల్లో ఉన్నారా, మీ క్యాస్ట్లో ఫిమేల్లో ఉన్నారా చూసుకోవాలి ఖచ్చితంగా. మరి రాసుకునేటప్పుడు కొన్ని పోస్టులు మేల్కే ఉన్నాయి, కొన్ని పోస్టులు ఫిమేల్కే ఉన్నాయి. గ్రేడ్ 1 గురించి నేను మాట్లాడట్లేదు, గ్రేడ్ 2 గురించి మాట్లాడుతున్నాను. 2, 3, 4, 5లో ABCD ఉన్నాయి, తర్వాత డిసేబుల్ వాళ్ళకు ఉన్నాయి. మరి VHలో కూడా, మరి హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా, ఎక్స్ సర్వీస్ మెన్లో కొన్ని మేల్కే ఉన్నాయి, కొన్ని ఫిమేల్కి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఓపికతో రాసుకోండి. ఇది మీ జీవితాన్ని మీరే రాసుకోండి, తెలుసుకోండి. సో మార్కులు చాలా పెరిగాయి అంటున్నారు. మార్కులు పెరగడం 2 రకాలుగా పెరిగాయండి. ఒకటి నార్మలైజేషన్ ప్రకారం, 2 కీ ప్రకారం.
కీ మార్కుల ప్రకారం మనం కీ కోసం ఎంతో కష్టపడ్డాం, దాన్ని టెలిగ్రామ్లో పెట్టాం, చాలా మారిపోయాయి, ప్రూఫ్లు అందించాను. కాబట్టి సదా మీ సేవలో ఖచ్చితంగా ఉంటాను. ఎందుకంటే ఈరోజు 90% మన విద్యార్థులు ఉండడం చాలా గమనార్హం. అందరికీ తెలుసు, అది ఓపెన్ సీక్రెట్. టాపర్స్ అందరూ కూడా ఉన్నారు, జాబ్లు వచ్చే వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఏ అవసరం ఉన్నా, నెక్స్ట్ గైడెన్స్ ఉన్నా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్లో మీరు మెసేజ్ పెట్టండి 100%. టెలిగ్రామ్ యొక్క లింక్, మన యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో జాబ్ రాని వాళ్ళు ఏమాత్రం బాధపడకూడదు. ఇదొక అనుభవం, ఇదొక అవకాశంగా భావించండి. నెక్స్ట్ దాని యొక్క అంతు చూడాల్సిన అవసరం ఏర్పడింది. మీరు చివరి వరకు వెళ్ళారు, నష్టపోరు. సబ్జెక్ట్ ఉంది కాబట్టి మీ దగ్గర. సో మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి అందరికి ఆల్ ద బెస్ట్. రాని వారందరూ కూడా విజయానికి అంచులో ఉన్నారు. నష్టం లేదు, మీరు జాబ్ సాధిస్తారు. నాకు మీ పైన పూర్తి నమ్మకం ఉంది. మీరు కష్టపడతారని పూర్తి నమ్మకం నాకు ఉంది. సో ఆల్ ద బెస్ట్.